ఓం నమో వెంకటేశాయ. సత్యపుష్పఫలదానా నిత్యమోక్షఫలదానా గోవింద గోవింద. అతి కష్టగతి శుభకర్మగతౌ అతి దుస్తరతాహ్యుపశాంతి విధౌ మతిగోనుభవేర్జగతః పరిభూ ఉపయాతి శుభాప్రమతిర్విశదా అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మునికి భక్తిగా మొరపెట్టుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన గణేశ ప్రార్థనా శ్లోకాదులను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మంజులస్మితభూషాయ భంజితాజ్ఞానసేతవే అంజనాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణస్య పదయోజనయాగరమణ్యాం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యగణ్యాం భేదోద్గతప్రచురభీతిభిదానుగుణ్యాం శాబ్దీం గతిం విదత భాగవతం సుపుణ్యాం. శ్రీ గురుభ్యో నమః. మామూలుగా మనకి రెండు ప్రశ్నలు ఎదురవుతాయి. మనకి ఏం మాటలు వింటే మంచిది, ఏ రకమైన మాటలు వింటే మంచిది అనేది ఒక ప్రశ్న. మనం ఏం మాటలు వినాలనుకుంటాం అనేది రెండో ప్రశ్న. ఏం రకంగా ఉండే మాటలు వింటే, ఏ రకంగా ఉండే మాటలు వింటే మంచిది అంటే అందరం చెప్పుకునే సమాధానం మనకు హితకరమైన మాటలు వింటే, మనకి మంచి చేసే మాటలు వింటే మనకి మంచిది అని. ఆ హితకరమైన మాటలు మనకి రుచించవచ్చు, రుచించకపోవచ్చు, కానీ హితకరమైన మాటలు వింటే మంచిది. కాకపోతే ఈ ప్రశ్నకి ఇలా సమాధానం మనం చెప్పుకున్నా సరే, వినవలసి వచ్చేసరికి ఇంపుగా ఉండే మాటలని ఎక్కువ వినాలని మనం ప్రయత్నం చేస్తాం, ఎక్కువ వింటాం. ప్రాక్టికల్గా మనం మనకి ఇంపుగా ఉండే మాటలు, మనకి హాయిగా ఉండే మాటలు, మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే మాటలు వింటాం. ఇలాంటి స్వభావం వలనే మనిషి అన్నవాడు ధర్మానికి దూరం అవుతున్నాడు అని కూడా చెప్పుకోక తప్పదు. కాకపోతే ఈ స్వభావం ఉంది. ఏంటి? కష్టమైన మాటలు, కష్టపెట్టే మాటలు వినము, ఇంపుగా ఉండే మాటలు, సులభంగా ఉండే మాటలు, పర్వాలేదు తప్పు చేయొచ్చు అని చెప్పే మాటలు, ఇవన్నీ వినటానికి ఎక్కువగా ఉత్సాహపడతాం. కానీ కొన్ని సందర్భాలకు వచ్చేసరికి ఇంపైన మాటలు అలాగే హితమైన మాటలు రెండూ పక్కపక్కన ఉంటే, హితమైన మాట కొంచెం కఠినంగా కష్టంగా ఉండి లేదా సున్నితంగా ఉన్నా సరే హితమైన మాట పక్కన ఉండి ఇంపైన మాట పక్కన ఉంటే, ఈ రెండిట్లో ఏది ఎంచుకోవాలి అనేది పెద్ద సమస్య అవుతుంది. చాలా పెద్ద సమస్య. ఒకటేమో మంచిది తెలిసిపోతూ ఉంటుంది, హితమైన మాట అని మంచిది అని తెలిసిపోతూ ఉంటుంది. మరొకటేమో ఇంపుగా ఉంటుంది, మనసేమో అటువైపు వెళ్ళమని తోస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎటువైపు మనం మొగ్గుతాము, ఏ రకంగా మనల్ని మనం మంచుకుంటాము అనేది మరొక పెద్ద సమస్య. సరిగ్గా ఇలాంటి సమస్యే బలిచక్రవర్తి గారికి ఎదురైంది. ఆయన ఒకవైపు పరమాత్మ తాలూకు మాటలు చక్కగా విన్నాడు,
లోపల నుంచి అంతఃప్రబోధం దాన్ని కూడా విన్నాడు. పరమాత్మ మాట కానీ అంతఃప్రబోధం కానీ మంచి చేయి, హితంగా ఉండు, నీకు హితకరమైనటువంటి పనినే చేయి అని చెప్తున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా అతనికి రెండో వైపు నుంచి ఇంపైన మాట అనేది వినిపించింది. ఆ రెండో వైపు శుక్రాచార్యుల వారి వైపు. ఆయన శ్రీ శుక్ర ఉవాచ ఏష వైరోచనే సాక్షాత్ భగవాన్ విష్ణురవ్యయ కశ్యపాదదితేర్జాత దేవానాం కార్యసాధక అని మొదలుపెట్టి బలిచక్రవర్తి గారికి ఇంపైన మాటలు చెప్పాడు. ఇంపుగా ఉంటాయి నీకు, నేను చెప్పినట్టు విను అని చెప్పాడు. శుక్రాచార్యుల వారు విదాంబర జ్ఞానుల్లో కల్లా చాలా శ్రేష్ఠుడు, గొప్పవాడు ఆయన. కాకపోతే శిష్యుడి మీద ప్రీతి. శిష్యుడు ఇప్పుడు గనక నమమా అన్ని నీళ్లు వదిలిపెట్టాడు అంటే, దానం చేసేసాడు అంటే ఇక శిష్యుడికి మిగిలేది ఏమీ ఉండదు అని దాదాపుగా ఆయన కనిపెట్టాడు. కనిపెట్టి శిష్యుడికి మంచి చేద్దాము అనే ఉద్దేశ్యంతో తానే ఎటు వెళుతున్నాను అని కూడా పెద్దగా పట్టించుకోకుండా ఒక్క అడుగు తప్పువైపు కూడా వేసి శిష్యుడికి ఇంపైన మాటల్ని కొన్ని వీటితో చెప్పడం మొదలుపెట్టాడు. ముందుగా శిష్యుడికి నమ్మకం కలగటానికి, తాను ఈ రకంగా మాట్లాడడానికి ఉండేటువంటి కారణం దాన్ని చూపిస్తున్నాడు. వైరోచనే, విరోచనుడి కుమారుడివి నువ్వు, తెలివి తక్కువగా వ్యవహరించకూడదు. ఏషః సాక్షాత్ భగవాన్, ఈయన సాక్షాత్తు భగవంతుడేనయ్యా వచ్చినవాడు. విష్ణు, ఆ శ్రీమన్ మహావిష్ణువేనయ్యా. అవ్యయ, వినాశం లేదు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఏం చేసినా సరే, ఏ ఆయుధానికి లొంగడు, దేంతోనూ ఈయన యొక్క వినాశం అనేది జరగనే జరగదు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆయనేనయ్యా ఈయన. పొట్టిగా ఉన్నాడేంటి, చిన్నపిల్లవాళ్ళ ఉన్నాడేంటి అని అడగద్దు. కశ్యపాత్ అదితేహే జాత, కశ్యపుడికి అదితికి పిల్లవాడిగా పుట్టాడు, కొత్తగా పుట్టాడు, ఎక్కువ రోజులు కూడా కాలేదు, కొత్తగా పుట్టాడు. దేవానాం కార్యసాధక, దేవతల కార్యాన్ని సాధిస్తానని మాట ఇచ్చి మరీ పుట్టాడు. ఇప్పుడే దివ్య దృష్టితో చూస్తే కనిపించిందయ్యా. ఏష వైరోచనే సాక్షాత్ భగవాన్ విష్ణురవ్యయ కశ్యపాదదితేర్జాత దేవానాం కార్యసాధక ప్రతిశ్రుతం త్వయైతస్మై యదనర్థమజానత న సాధుమన్యే దైత్యానాం మహానుపగతో నయః. ఇలా దేవతలకి కార్యసాధకుడిగా వచ్చిన శ్రీమన్ మహావిష్ణువుకి నువ్వు అడిగింది ఇస్తానని మాటిచ్చేశావు, నన్ను సంప్రదించలేదు. ప్రతిశ్రుతం త్వయైతస్మై, ప్రతిజ్ఞ చేసేసావు. ఏమని అంటే అనర్థమజానత, నీకు రాబోయే అనర్థాన్ని కూడా పట్టించుకోకుండా, దాని గురించి ఆలోచించకుండా నువ్వు అడిగింది అలా ఇచ్చేస్తాను అని మాటిచ్చేసావు. ప్రతిశ్రుతం త్వయైతస్మై యదనర్థమజానత న సాధుమన్యే, అదేం మంచిది కాదు. దైత్యానాం మహాన్ ఉపగత అనయ. ఇప్పుడు రాక్షసులకి పెద్ద అన్యాయం జరగబోతోంది. ఎలా జరగబోతోంది? నీ వల్లే జరగబోతోంది. దేవతలకి కార్యసాధకుడు వచ్చి నీ ముందు చేయి చేస్తే నువ్వు ఆయన చేతిలో నీళ్ళు పోయటానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు ప్రతిజ్ఞ కూడా చేసేసావు, నేను ఇచ్చేస్తాను పో అని అన్నావు. నీ వల్ల ఇప్పుడు రాక్షసుల మొత్తానికి అపకారం జరగబోతోంది. ప్రతిశ్రుతం త్వయైతస్మై యదనర్థమజానత న సాధుమన్యే దైత్యానాం మహానుపగతో నయః. నువ్వంటావేమో 3 అడుగులే అడిగాడు, 3 అడుగులు ఇచ్చేస్తే వెళ్ళిపోతాడు, ఇంతలో నాకు వచ్చిన నష్టమేముంది అంటావేమో. ఏషతే స్థానమైశ్వర్యం శ్రియం తేజో యశశ్రుతం దాస్యత్యాచ్ఛిద్య శక్రాయ మాయా మాణవకో హరి. వచ్చినవాడు మాయావామన రూపంలో ఉండేటువంటి హరి, మాయగా తన యొక్క మాయాబలంతో ఒక చిన్న విద్యార్థి రూపంలో, బ్రహ్మచారి రూపంలో వచ్చినవాడు ఆయన శ్రీహరి. ఈయన ఏం చేస్తాడు అంటే, తన అన్నగారు ప్రస్తుతం కొత్తగా ఈ వరుస కూడా కుదిరింది, తన అన్నగారు ఇంద్రుడికి ఏషః, ఈయన ఈ మాయా మానవుకుడు, తే స్థానం, ఇప్పుడు నువ్వు కూర్చున్నటువంటి ఇంద్ర సింహాసనం ఇచ్చేస్తాడు, నీ దగ్గర నుంచి లాక్కుని ఇచ్చేస్తాడు. తే ఐశ్వర్యం, నీ ఐశ్వర్యం మొత్తాన్ని తీసుకెళ్ళి ఇంద్రుడికి కట్టబెడతాడు. తే శ్రియం, నీకున్న సంపదల్ని మొత్తాన్ని ఆయనకి ఇచ్చేస్తాడు. తే తేజ, నీకుండేటువంటి తేజస్సును కూడా ఇచ్చేస్తాడు. యశ, నీకుండే కీర్తిని మొత్తాన్ని ఇంద్రుడికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. శృతం, నీకుండే జ్ఞానాన్ని కూడా లాక్కోగలడు ఆయన, అంత సామర్థ్యం ఉన్నవాడు. అవన్నీ లాక్కుని దాస్యతి ఆచ్ఛిద్య శక్రాయ, ఆచ్ఛిద్య నీ నుంచి లాక్కుని
శక్రాయ దాస్యత, ఇంద్రుడికి ఇస్తాడు. పైగా కొత్తగా అన్నగారు కూడా అయ్యాడు కదా, ఇంద్రుడు కూడా అదితి పుత్రుడే, ఈయన కొత్తగా అదితికి పుత్రుడుగా వచ్చాడు. కాబట్టి మాయామాణవక హరి, ఈ మాయామాణవక రూపంలో వచ్చిన శ్రీహరి నీ దగ్గర నుంచి ఇవన్నీ లాక్కుని ఇంద్రుడికి ఇచ్చేస్తాడు. నువ్వు 3 అడుగులే అడిగాడు, నేను ఇస్తే తప్పేంటి అని అంటున్నావు. ఏషతే స్థానమైశ్వర్యం శ్రియం తేజో యశశ్రుతం దాస్యత్యాచ్ఛిద్య శక్రాయ మాయా మాణవకో హరి. అలా కాదండి, అడిగింది 3 అడుగులు, 3 అడుగులతో ఇవన్నీ లాగేసి ఇచ్చేస్తాడంటారేంటి? ఇవన్నీ లాగేసి ఎలా ఇస్తాడు అంటే త్రిభిక్రమైరిమాన్ లోకాన్ విశ్వకాయ క్రమిష్యతి సర్వస్వం విష్ణవే దత్వా మూఢ వర్తిష్యసే కథం అని అడిగాడు. నువ్వు అంటున్న 3 అడుగులతోనే నీ కొంప ముంచుతాడు ఈయన. త్రిభిక్రమై 3 అడుగులతో ఇమాన్ లోకాన్ క్రమిష్యతి, ఈ ముల్లోకాల్ని ఆక్రమించగలడు ఆయన. ఎలా? విశ్వకాయ, కావాలనుకుంటే తన యొక్క శరీరాన్ని, ఇంత పొట్టిగా ఇప్పుడు కనిపిస్తున్న శరీరాన్ని మొత్తం విశ్వమంతా నిండిపోయేటట్లుగా చేయగలడు. విశ్వకాయ, ఆయన విశ్వమంతా నింపగలిగిన శరీరం కూడా పెంచుకోగలడు. సర్వస్వం విష్ణవే దత్వా, నీకున్న సర్వస్వాన్ని ఆ శ్రీమన్మహావిష్ణువుకి ఇచ్చేసి, మూఢ, ఓ తెలివి తక్కువవాడా, వర్తిష్యసే కథం, ఎక్కడుంటావు, ఎలా ఉంటావు? 3 అడుగులు కాదు, మొత్తం లాగేసుకుంటాడు ఈయన. త్రిభిక్రమైరిమాన్ లోకాన్ విశ్వకాయ క్రమిష్యతి సర్వస్వం విష్ణవే దత్వా మూఢ వర్తిష్యసే కథం అని అన్నాడు. శుక్రాచార్యుడు అందరికంటే తెలివైనవాడని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈయన 3 అడుగులతో మొత్తం విశ్వాన్ని ఆక్రమిస్తాడు అని ముందుగా ఖచ్చితంగా ఊహించాడు. ఊహించడమే కాకుండా ఇంకా కూడా ఖచ్చితంగా చెప్పాడు. క్రమతో గాం పదైకేన ద్వితీయేన దివం విభో కంచకాయేన మహత తార్తీయస్య కుతో గతి అని కూడా ఖచ్చితంగా ఊహించాడు. ముందేం చేస్తాడంటే పెరిగిపోయి భూమి మొత్తాన్ని 1 అడుగుతో కొల్చేసేస్తాడు. క్రమతో గాం పద ఏకేన, భూమి మొత్తాన్ని మొదటి అడుగుతో కొల్చేసేస్తాడు. ద్వితీయేన దివం విభోహో, ఇంకో కాలు పైకెత్తి రెండో అడుగుతో మొత్తం స్వర్గాన్ని మొత్తాన్ని కొల్చేసేస్తాడు. కింద పైన 2 అడుగులు అయిపోయినాయి. కంచకాయేన మహత, మిగతా మనకు కనిపించే ఆకాశ ప్రాంతం అంతా కూడా తన శరీరంతో కప్పేస్తాడు. కప్పేసి ఇంకా దాన్ని చూడనివ్వడు. కంచకాయేన మహత. ఇలా కప్పేసిన తర్వాత 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడుగుతాడు. తార్తీయస్య కుతో గతి అని అడుగుతాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు? నాకు 3 అడుగులు ఇస్తానన్నావు, 2 అడుగులు అయినాయి, 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడుగుతాడు. ఎక్కడ పెట్టించుకుంటావు? ఏం చేస్తావు అప్పుడు? ఈయన వచ్చినవాడు సామాన్యుడు కాడు అంటుంటే 3 అడుగులే కదా అని మాటిమాటికి అంటావేంటి అని తిట్టాడు. క్రమతో గాం పదైకేన ద్వితీయేన దివం విభో కంచకాయేన మహత తార్తీయస్య కుతో గతి అని. పరమాత్మని లేదా పరమాత్మ తాలూకు 3 అడుగుల్ని సుమారుగా ఖచ్చితంగా అంచనా వేశాడు. మొదటి అడుగు భూమి మొత్తం వ్యాపిస్తుంది అని అంచనా వేశాడు. 2వ అడుగు స్వర్గం మీదకు పడుతుంది అని కూడా అంచనా వేశాడు. 66% వరకు లాగేశాడు. 3వ అడుగు ఎక్కడ పడుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేకపోయాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు అని మాత్రమే చెప్పగలిగాడు. 66% మాత్రం ఖచ్చితంగా చెప్పాడు. మిగతా 33%లో డౌట్ఫుల్గా చెప్పాడు. ఎక్కడ పెట్టాలని అడుగుతాడు అని చెప్పాడు. దీన్ని బట్టే శుక్రాచార్యుడి జ్ఞానం ఏమాత్రం ఉంది అని మనం ఊహించుకోవచ్చు. అలాంటి జ్ఞానంతో ఇలా అన్నాడు. సరే, ఇప్పుడు వాట్టుడు మాట అయితే ఇచ్చేసాము. ఏమని ఇచ్చాము? ఈ అడిగింది ఇచ్చేస్తామన్నాము. ఆయనేమో 3 అడుగులు చాలన్నాడు. అన్నవాడు ఏమన్నాడు పాపం, చాలా ముద్దుగా కూడా అన్నాడు. ఏమని అంటే, నాణ్యత్తే కామయే రాజన్ వదాన్యాత్ జగదీశ్వరాత్ నైనః ప్రాప్నోతి వై విద్వాన్ యావదర్థ ప్రతిగ్రహ అని చెప్పి 17వ శ్లోకంలో చెప్పి మరీ అన్నాడు. 3 అడుగులు చాలు నాకు, 3 అడుగులు తప్ప నేను ఇంకా నిన్నేది అడగను, నీ నుంచి నేనేమీ కోరను. నాణ్యత్తే కామయే రాజన్, నువ్వు వదాన్యుడివైనా సరే, గొప్ప దాతవే అయినా సరే, జగదీశ్వరాత్ మొత్తం ఈ జగత్తు మొత్తానికి నువ్వే గనక రాజు అనుకుంటే ఆ ముల్లోకాలకి రాజువైనా సరే,
నీ నుంచి నేను వేరే ఏమీ ఆశించను, నాకు 3 అడుగులు చాలు అని అన్నాడు. పైగా దానికి ఒక కారణం కూడా జోడించాడు. నైనః ప్రాప్నోతి వై విద్వాన్, యావదర్థ ప్రతిగ్రహ, ఎంత కావాలో అంతవరకే గనక ప్రతిగ్రహం చేసే మాట అయితే, ఉన్నదాంతో తృప్తి పడటం అనే అలవాటు ఉన్నట్లయితే నైనః ప్రాప్నోతి వై విద్వాన్, జ్ఞాని అయినవాడు పాపాన్ని పొందడు అని కారణం కూడా చూపించాడు. చూపించి ముద్దుగా అడిగాడు. అడిగితే నేనేమో ఇచ్చేస్తానన్నాను. ఇచ్చేస్తానన్న తర్వాత ఇప్పుడు నీళ్లు పట్టుకున్నాను. నీళ్లు పట్టుకుంటే నువ్వు వచ్చి వద్దంటున్నావు, ఏం చెయ్యాలి అంటే శుక్రాచార్యుడే ముందు తేరుకుని అన్నాడు, నిజమే, మనం ఇరుక్కుపోయాము. నిష్ఠాంతే నరకే మన్యే హ్యప్రదాతు ప్రతిశ్రుతం ప్రతిశ్రుతస్య యోనీశ ప్రతిపాదయితుం భవాన్ అని అన్నాడు. నిజమే, అబద్ధం చెప్పకూడదు. అబద్ధం ఎలాంటి అబద్ధం? ముందు ఇస్తానన్నావు, ఇప్పుడేమో నేనేదో ఇవ్వద్దు అంటున్నాను కాబట్టి ఇవ్వను అని చెప్పాలి. ఆ మాట చెప్పకూడదు. అలా చెబితే నిష్ఠాంతే నరకే మన్యే, మొత్తం చాలా సంవత్సరాల పాటు పూర్తిగా నరకంలో మగ్గిపోవలసి వస్తుంది. ఇది నాకు ఖచ్చితంగా తెలుసు. అబద్ధం ఆడితే ఒక్కొక్క అబద్ధానికి ఎన్నో వేల సంవత్సరాల పాటు నరకంలో మగ్గిపోవలసి వస్తుంది. అందులోనూ ప్రతిశ్రుతం అప్రదాతు, ఇస్తానని చెప్పి అది క్రియారూపానికి వచ్చేసరికి వాగ్దానాలు 100ల కొద్దీ చేస్తాము, అవి సరిగ్గా సమయంలో చేయాలని నియమమేం లేదు, పరిశీలిస్తాం మేము అనే మాట చెప్పే మాట అయితే ఆ పాపానికి అంతు అనేది ఉండనే ఉండదు. ప్రతిశ్రుతం అప్రదాతు, ఒకసారి వాగ్దానం అంటే చేస్తే ఆలోచించుకుని చేయాలి. ఆలోచించుకుని చేస్తే చేసిన దాన్ని నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోకపోతే అది అబద్ధం చెప్పినట్టు, అబద్ధం చెప్తే నరకంలోకి వెళ్ళి రావాల్సి వచ్చినట్టు. ఇప్పుడేమో పోనీ ఇచ్చేద్దామా? కుదరదు. అనీశః ప్రతిశ్రుతస్య, ఇస్తానని చెప్పింది 3 అడుగులే అయినా ఆ 3 అడుగులు మొత్తం నీ కొంప ముంచేట్టుగా ఉన్నాయి కాబట్టి ఆ 3 అడుగులు ఇచ్చే పరిస్థితిలో నువ్వు లేవు. ప్రతిపాదయితుం అనీశః, నువ్వు ఏమి ఇస్తానన్నావో దాన్ని ఇవ్వటానికి ఇప్పుడు సామర్థ్యం ఉన్నవాడివి కావు. ఇస్తే నీ ఉనికే లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితుల్లోకి భవాన్ నువ్వు చిక్కుకున్నావు. నువ్వు చాలా పెద్ద కష్టంలో ఇరుక్కున్నావు. కాదంటావా, నరకంలో పడవలసి వస్తుంది. ఇస్తానంటావా, ఇప్పుడు ఎక్కడ పడతావో కూడా తెలియదు. అలాంటి పరిస్థితులకి రావాల్సి వస్తుంది. అలా ఇరుక్కున్నావు. నిష్ఠాంతే నరకే మన్యే హ్యప్రదాతు ప్రతిశ్రుతం ప్రతిశ్రుతస్య యోనీశ ప్రతిపాదయితుం భవాన్ అని చెప్పాడు. సరే, సమస్యనే మళ్ళీ పెంచి చూపించావే కానీ సమస్యకి సమాధానం ఏం చెప్పావు అంటే శుక్రాచార్యుడు తనదైన శైలిలో దానికి సమాధానం చెప్పడానికి ప్రారంభం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్విప్పుడు గనక ఉన్న మాట నిలబెట్టుకున్న మాట అయితే, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాట అయితే 3 అడుగులు ఇస్తాను, నువ్వు మొత్తం ఆక్రమించుకో, మొత్తం నాకే నిలువ నీడ లేకుండా చేయి, పర్వాలేదు, నీకు ఇచ్చేస్తాను అనుకునే మాట అయితే నీకు చాలా పెద్ద కీర్తి వస్తుంది అని అనిపించవచ్చు. కానీ నతద్దానం ప్రశంసంతి ఏన వృత్తిర్విపద్యతే, దానం యజ్ఞస్తపః కర్మ లోకే వృత్తిమతో యతః అనే మాట చూసుకో అని ప్రారంభం చేశాడు. దానం చేయొచ్చు, తప్పులేదు. సర్వస్వము కూడా దానం చేసుకోవచ్చు, కానీ తప్పేం లేదు. కానీ నతద్దానం ప్రశంసంతి, ఇప్పుడు నువ్వు చేయబోయే దానాన్ని మాత్రం ఎవరు గొప్పగా చెప్పుకోరు. కీర్తి వస్తుంది అని కూడా నువ్వు భ్రమపడద్దు. ఎందుకంటే ఏన వృత్తిర్విపద్యతే, ఈ దానంతో నీకు అసలు నిల్వ నీడ లేకుండా పోతుంది, తినడానికి తిండి గింజలు లేకుండా పోతాయి. నీతో విశ్వజిద్యాగం చేయించాము. విశ్వజిద్యాగం చేసినప్పుడు విశ్వజిద్యాగంలో సర్వస్వ దక్షిణ అనే దక్షిణ ఉంది, నిజమే. ఆ విశ్వజిద్యాగ బలంతోనే నువ్వు స్వర్గసింహాసనాన్ని ఆక్రమించుకోగలిగావు, అది నిజం. కానీ ఆ సర్వస్వ దక్షిణ అనేది నీకు తినటానికి తిండి గింజల్ని అట్టిపెట్టి మిగతా సర్వస్వాన్ని ఇచ్చే దక్షిణ. తినటానికి నీకు తిండి గింజలు ఉంటాయి, నీకు నీ కుటుంబానికి కడుపుకు కావాల్సిన తిండి గింజలు ఉంచి తర్వాత మిగతావన్నీ ఇచ్చేసేటువంటి దాన ప్రక్రియ. ఆ దాన ప్రక్రియ పేరుకు సర్వస్వ దానమే తప్ప, విశ్వజిద్యాగంలో సర్వస్వ దక్షిణ అని పేరుకే తప్ప నీ తిండికి వృత్తికి అందులో లోటు లేదు. కానీ ఇప్పుడు నువ్వు 3 అడుగుల దానంతో 3 అడుగుల దానం చేస్తాను అనే వాక్యంతో మొదలుపెట్టిన ఈ దానం ఉందే,
ఇది నీ మొత్తం తిండి గింజల్ని కూడా పోగొడుతుంది, నీకు నిలువ నీడ లేకుండా చేస్తుంది. ఇలాంటి దానంతో నీకేమీ లాభం లేదు. ఎందుకంటే నీకు దానం కంటే ఇప్పుడు నీకు వృత్తి అనేది ప్రధానం. నీకు నిలవ నీడ ఉండాలి, అలాగే నీకు తిండి గింజలు ఉండాలి, నువ్వు అసలు స్టేబుల్గా ఉండాలి. ఉంటేనే నీకు ఏమైనా పైన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు నిలవ నీడ ఉండి ఒకచోట స్టేబుల్గా ఉంటే దానం చేసుకోవచ్చు, యజ్ఞయాగాదులు చేసుకోవచ్చు, తప చిత్తస్య ఏకాగ్రం అంటే మనస్సుని ఏకాగ్రంగా ఉంచుకోవటం అనే తపస్సును సాధించుకోవచ్చు. కర్మ, లౌకికమైన కర్మలు కానీ, లేకపోతే మంచి పనులు కానీ, ఎవరికైనా ఉపకారం చేయటం లాంటి పనులు కానీ, మంచి మాటలు చెప్పడం కానీ చేసుకోవచ్చు. కర్మ ఇవన్నీ ఎప్పుడు లోకే వృత్తిమతో యతః, ఈ లోకంలో నీకు నిలవ నీడ ఉండి, నీకు తిండి గింజలు ఉండి, నువ్వు కాస్త కడుపుకు తినే అవకాశం ఉంటే ఇవన్నీ జరుగుతాయి. కడుపుకు తినేందుకు అవకాశం కూడా లేకుండా, నీకే నిలవ నీడ లేకుండా మొత్తం సర్వస్వాన్ని ఆ శ్రీమన్ మహావిష్ణువుకు నువ్వు దానం చేసేసే మాట అయితే నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి లభిస్తాయి? అందువల్ల నతద్దానం ప్రశంసంతి, ఈ దానాన్ని ఎవరూ గొప్పగా చెప్పుకోరు. గొప్పగా నిన్ను పూర్తిగా లేకుండా చేసే, లేదా నీ ఉనికికే ప్రమాదకరంగా మారే ఈ దానాన్ని ఎవరూ గొప్పగా చెప్పుకోరు. దీనివల్ల నీ కీర్తి వస్తుంది అనేటువంటి భ్రమ నీకు వద్దు అని ముందు చెప్పాడు. నతద్దానం ప్రశంసంతి ఏన వృత్తిర్విపద్యతే దానం యజ్ఞస్తపః కర్మ లోకే వృత్తిమతో యతః అని. బలిచక్రవర్తి గారు ఉన్న పరిస్థితికైతే ఈ మాట అతకచ్చు అతకకపోవచ్చు, దాన్ని చరిత్ర తేల్చాలి, మనం తేల్చనక్కర్లేదు. మనలాంటి వాళ్ళు ఉన్న పరిస్థితులకి ఈ మాట సరిగ్గా సరిపోతుంది. మనం దానం చేసినా, మరొక పని చేసినా, ఏ పని చేసినా సరే మన ఉనికిని నిలబెట్టేట్టుగా ఆ పని ఉండాలి. దానం చేస్తే ఉన్నదంతా ఊడ్చివ్వాలనేమీ లేదు. మన దానం మన ఉనికికి తోడ్పడి మనకు ధర్మాన్ని తెచ్చిపెట్టేందుకు, పైన ఇంకొక ధర్మాన్ని చేసేందుకు వీలుగా, అనువుగా ఉండాలి. శుక్రాచార్యుల వారి ఈ మాట చాలా పొందికగా ఉంది, అందరికీ సరిపోయేట్లే ఉంది. నతద్దానం ప్రశంసంతి ఏన వృత్తిర్విపద్యతే దానం యజ్ఞస్తపః కర్మ లోకే వృత్తిమతో యతః. దీన్నే ఆయన కొంచెం నీతి శాస్త్ర విధానంలో పైన చెప్తున్నారు. ధర్మాయ యశసే అర్థాయ కామాయ స్వజనాయ చ పంచధా విభజన్ విత్తం ఇహాముత్ర చ మోదతే అని. ఎవరికైనా డబ్బు ఉంటే ఆ డబ్బులో ఎంత దానం చేయాలి, సంపదలలో ఎంత దానం చేయాలి అంటే నీతి శాస్త్రం విధానం లేదా ధర్మశాస్త్ర విధానం ప్రకారం ధర్మాయ ఒక వంతు ధర్మం కోసం అట్టిపెట్టాలి, ఇంకొక వంతు కీర్తి కలిగించేటువంటి పనులు చేయటానికి యశసే అట్టిపెట్టుకోవాలి. అర్థాయ మూడోది మనకి కావలసిన కనీసపు అవసరాల కోసం అట్టిపెట్టుకోవాలి, మూడవ వంతు. నాలుగవ వంతు కామాయ మనం కోరుకున్న వాటిని తీర్చుకోవటం, కొనుక్కోవటం కోసం ఉంచుకోవచ్చు. ఐదోది స్వజనాయచ మన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ముందు వెనక ఉండొచ్చు, లేకపోవచ్చు, వాళ్ళకి మన సహాయం అవసరం అవ్వచ్చు, అలాంటి వాళ్ళకి సహాయం చేయటం కోసం ఐదవ వంతు ఉంచుకోవాలి. ఇలా వచ్చిన డబ్బుల్ని పంచధా విభజన్ విత్తం, తనకున్నటువంటి విత్తాన్ని ఈ 5గా విభాగం చేసుకుని అతను గనక నడుచుకునే మాట అయితే ఇహ అముత్రచ ఈ లోకంలోనూ పై లోకంలోనూ మోదతే సంతోషంగా ఉంటాడు. 20% ధర్మానికి ఖర్చు పెట్టాడు కదా, కాబట్టి సంతోషంగా ఉంటాడు పై లోకంలో. 20% కీర్తి కలిగించే మంచి పనుల కోసం పెట్టాడు కదా, పేరుకి అది కీర్తిని కలిగిస్తుంది, కానీ ఆ కీర్తి ధర్మానికే కదా ఉపయోగపడుతుంది. ఎలాగూ వేర్వేరు పనులు చేస్తే కీర్తి రావు కదా, మంచి పనులు చేస్తేనే, ధర్మం చేస్తేనే కదా కీర్తి, కాబట్టి అది కూడా ధర్మం వైపుకే వెళ్ళింది. 20% తనకు కావాల్సిన కనీసపు అవసరాల కోసం చూసుకున్నాడు కాబట్టి ఈ లోకంలో సుఖంగా ఉంటాడు. ఎప్పుడు ఏమీ లేకుండా ఏదో కడుపు నింపుకున్నామా లేదా ఉప్పు కారం లేకుండా తిన్నామా అని అనుకుంటే ఈ లోకంలో సంతోషం ఉండకపోవచ్చు కదా, కాబట్టి కోరుకున్న వాటిని కొనుక్కోవటానికి 20% ఉంచుకున్నాడు కాబట్టి అబ్బో ఈ లోకంలో హాయిగా ఉండొచ్చు, 40% దీనికే పూర్తిగా వెచ్చించేశాము. మన చుట్టూ ఉన్నవాళ్ళు సుఖంగా లేకపోతే
మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే మనం ఎంత గొప్పగా ఉండి ఎంత శిఖరాగ్రంలో ఉండి మాత్రం ఏం ఉపయోగం? వాళ్ళు ఏడుస్తూ ఉండగా మనం సంతోషంగా ఉండి పెద్దగా బాపుకునేదేముంది? వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి వాళ్ళకి మన సంతోషాన్ని చూపించకుండా ఉండాలి అని భయపడి దాక్కుని సంతోషించడం తప్ప మనకేం ఒరిగేది ఉండదు కదా. కాబట్టి మన చుట్టూ ఉన్నవాళ్ళు ఏడవకుండా ఉండటానికి, వాళ్ళు బాధపడకుండా ఉండటానికి, లేదా వాళ్ళ కష్టాల నుండి వాళ్ళని గట్టెక్కించడానికి 20% ఖర్చు పెడితే ఈ లోకంలోనూ హాయిగా సంతోషాన్ని అందరికీ ప్రకటించుకుంటూ ఉండొచ్చు. ఎలాగో అది మంచి పని, ధర్మం కాబట్టి పై లోకంలో హాయిగా సుఖంగా ఉండొచ్చు, ఇంకా సుఖంగా ఉండొచ్చు. సో ధర్మానికి ఇలా ఖర్చు పెట్టాలి కానీ ఇష్టం వచ్చినట్టు ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేస్తాను, మొత్తం ఉన్నదంతా ధర్మం కోసం ఖర్చు పెట్టేస్తాను అంటే ఈ లోకంలో కానీ పై లోకంలో కానీ సుఖం అనేది ఉండదు. ఈ లోకమే ఉండకుండా పోతుంది. ఈ లోకం లేదే పై లోకం అనేది రాదు అని శుక్రాచార్యులు వారు ఈ శ్లోకంలో అన్నారు. నిజానికి వచ్చిన డబ్బుని 6గా విభాగం చేసుకోమని ఉంది. ఆ 6 విభాగాల్లో ఒక భాగం పన్ను కింద కట్టేయాలి అని ఉంది. పన్ను కట్టగా మిగిలిన భాగాన్ని 5 భాగాలు చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే శుక్రాచార్యులు వారు చెప్తున్నారు. పన్ను గురించి వాటి గురించి ఇప్పుడు ఎందుకు, ధర్మము భోగము ఈ రెండింటిని గురించే మాట్లాడాలి అనే ఉద్దేశంతో పంచధా విభజన్ అని అంటున్నారు. అసలు షోఢ అంటే 6గా విభాగం చేయాలి. 6గా విభాగం చేసి ఒక వంతు ట్యాక్స్ కింద రాజుగారికి కట్టేసేయాలి. మిగిలింది మొత్తాన్ని 5 భాగాలు చేసుకుని, ఎలాగో 6 అంటే 5 భాగాలు మిగిలినట్టు అయింది కదా, ఒక భాగం పోను, ఆ 5 భాగాల్ని ఈ విధంగా ఖర్చు పెట్టాలి అని ధర్మ నీతి శాస్త్రాల యొక్క సమన్వయాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. ప్రధానమైన పన్నుని మాత్రం, నీతి శాస్త్రపరంగా ప్రధానమైన పన్నుని మాత్రం ఇప్పుడు ఎత్తట్లేదు, ఆ విషయాన్ని ఎత్తటం లేదు. ధర్మాయ యశసేర్థాయ కామాయ స్వజనాయ చ పంచధా విభజన్ విత్తం ఇహాముత్ర చ మోదతే అని చెప్పారు. ఈ మాటను చెప్పడం ద్వారా నువ్వు ధర్మం కోసం ప్రస్తుతానికి నీ దానం ప్రకారం నీ సంపాదనలో నీకున్న దాంట్లో 20% ఇస్తే ఇవ్వవచ్చు. ఎలాగో నువ్వే రాజువు కాబట్టి నువ్వేం ట్యాక్స్ కట్టవు, ఎలాగో ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ నీది కాబట్టి నీకున్న దాంట్లో 20% వరకు దానం చేసుకో, నాకు అభ్యంతరం లేదు. మొత్తం 100% ఇస్తానంటే నేను ఒప్పుకోను అని చెప్పినట్లయింది. పోనీ 20% ఇస్తామన్నా మొత్తం ఇస్తామన్న మాట ఎక్కడుంది? నువ్వు అడిగింది అడిగినట్టు ఇస్తాను అని చెప్పిన మాట ఎక్కడుంది? 20% ఇవ్వగలను అని ప్రాక్టికల్గా వచ్చేసరికి నీళ్లు తీసుకుని చెప్పే మాటకి అర్థమేముంటుంది? రెండిటికి క్లాష్ రాదా? అబద్ధం చెప్పినట్టు కాదా? ఇస్తానన్నది మొత్తం, ఇస్తున్నదేమో 20% మాత్రమే అంటే ఏడ్చినట్టు ఉండదా? అంటే దానికి శుక్రాచార్యులు వారు ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. అత్రాపి బహ్వృచైర్గీతం శృణుమే అసురసత్తమ సత్యమోమితి యత్ ప్రోక్తం యన్నేత్యాహానృతం హి తత్ అని ప్రారంభించి, అత్రాపి బహ్వృచైర్గీతం, ఇలాంటి పరిస్థితులు వస్తాయని వేదానికి కూడా తెలుసయ్యా. ఎవరికైనా సరే ఇలాంటి పరిస్థితులు రావచ్చు. ఇస్తామన్నది మొత్తము, ఇవ్వగలిగింది మొత్తం కాదు అనే పరిస్థితి ఎవరికైనా రావచ్చు. లేదా ఏదో నిజం చెప్దాము అని వెళ్ళబోయి ఇరుక్కుని అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి ఎవరికైనా సరే తలెత్తవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి అని బహ్వృచైరత్రాపి గీతం, ఋగ్వేద బ్రాహ్మణంలో ఒక వాక్య సందర్భం ఉందయ్యా. శృణుమే అసురసత్తమ, అసురుల్లో రాక్షసుల్లో శ్రేష్ఠుడమైనటువంటి ఓ బలి చక్రవర్తి, నేను చెప్తాను, దాన్ని విను, ఇంకొకసారి విను. అక్కడ వాక్యం సత్యం ఓమితి యత్ ప్రోక్తం. ఎప్పుడైనా సరే ఓం సత్యం, నేను ఈ పని చేస్తాను, లేదా నీకు ఇంత ఇస్తాను, నీకు ఇలాంటి సహాయం చేస్తాను అనే మాట అది నిజమైన మాట. ఎవరైనా వచ్చి అడిగినా తనంతట తానే చెప్పినా నేను చేస్తాను అన్నమాట నిజమైన మాట. తర్వాత దాన్ని ఎన్నేత్యాహ, దాన్ని నేను చెయ్యను అని చెప్తే, ఎప్పుడు చేయవలసి వచ్చేసరికి నేత్యాహ చెయ్యను అని చెబితే అనృతం హి తత్, అది అబద్ధమే అవుతుంది. నోటితో చెప్పినా అబద్ధమే అవుతుంది, క్రియారూపంలో చెప్పినా, చేయకుండా ఉన్నా అది అబద్ధమే అవుతుంది. చేస్తానన్నవాడు కనుక చేయకుండా ఉంటే అబద్ధం చెప్పినట్లే. నేను నోరు తెరవలేదు కదా, మళ్ళీ మాట్లాడలేదు కదా అంటే ఈ తెలివితేటలేం పైన పనిచేయవు. ఈ తెలివితేటలన్నీ ఈ లోకంలో చెల్లుతాయి, పై లోకాల్లో వాటికి చెల్లుబాట్లు లేవు. కాబట్టి ఎన్నేత్యాహ అనృతం హి తత్, చెప్పినా చెప్పకపోయినా చెయ్యకపోతే అది అబద్ధం అవుతుంది.
ఇది ఈ పరిస్థితి రావచ్చు, కొంతమందికైనా రావచ్చు, అందరికీ అప్పుడప్పుడు రావచ్చు. సత్యం ఓమితి యత్ ప్రోక్తం ఎన్నేత్యాహానృతం హి తత్. అయితే సత్యాన్ని నిలబెట్టుకోగలిగిన రోజున సత్యమేవ బ్రూయాత్. అనృతం చెప్పవలసిన అవసరం లేని రోజున అనృతం న బ్రూయాత్, అబద్ధం చెప్పకూడదు అనే నియమం ఉంది. సత్యం నిలబెట్టుకోగలము, నిజమే చెప్పాలి అనే మాట అప్పుడు. అనృతం చెప్పాల్సిన అవసరం లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నోరు తెరిస్తే అబద్ధం ఎందుకు చెప్పటం అనవసరంగాను అని అనుకుంటే అనృతం న బ్రూయాత్ అనే మాట. కానీ సత్యం చెప్తే తలకాయ లేచిపోయేట్టుండి, తలకాయ పగిలిపోయేట్టుండి, లేదా ఇరుక్కుపోయేట్టుంటే ఏం చేయాలి అంటే, అప్పుడు సత్యం చెప్పడమే ధర్మమే అయినా, అబద్ధం చెప్పకపోవటం అనేది ధర్మమే అయినా, రెండిటినీ ఏదో విధంగా కలగలుపుకుని ఆ పరిస్థితుల నుంచి బయటపడాలి. సత్యానృతే మిథునీకరోతి. సత్యాన్ని అబద్ధాన్ని కొంతమేర కలుపుకుని జాగ్రత్తగా ఆ పరిస్థితుల నుంచి బయటపడాలి అని ఆ వాక్యం చెప్తోందయ్యా. అంటే నీకు మొత్తం ఇస్తానన్నమాట నిజమేనండి, అప్పుడు ఇద్దామనుకున్నాను, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను, నన్ను క్షమించండి, నేను ఇప్పుడు ఇంతకు మించి ఇవ్వలేను అనో ఏదో ఒకటి చెప్పి బయటపడాలి అంతే తప్ప నిజం అని అనుకుని తలకాయని ఇంకా దూర్చేయక్కర్లేదు. అందులోకి తలకాయ దూర్చి తలకాయని బద్దలేం కొట్టుకోనక్కర్లేదు అని శుక్రాచార్యులు వారు ఆ ఋగ్వేద బ్రాహ్మణంలో ఉండేటువంటి మాటల్ని ఉటంకిస్తూ, తస్మాత్ కాలే దద్యాత్ కాలేన దద్యాత్ సత్యానృతే మిథునీకరోతి అనే మాటని దృష్టిలో ఉంచుకుని ఓమితి సత్యం నేత్యనృతం యదహం తత్ర సత్యం ప్రశస్తం అనే వాక్య సందర్భాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ముందు బలిచక్రవర్తికి ఒక దారి చూపిద్దాము అని ప్రయత్నం చేస్తున్నారు. అత్రాపి బహ్వృచైర్గీతం శృణుమే అసురసత్తమ సత్యమోమితి యత్ ప్రోక్తం ఎన్నేత్యాహానృతం హి తత్ అని. దాన్నే ఆ ఋగ్వేద బ్రాహ్మణంలో ఇలా వాక్య సందర్భం చెప్పింది. ఓమితి సత్యం నేత్యనృతం తదేతత్ పుష్పం ఫలం వాచః యత్ సత్యం సహ ఈశ్వరో యశస్వీ కళ్యాణకీర్తిర్భవిత అని ప్రారంభించి, సత్యం అనే దాన్నే గనక పట్టుకున్నట్లయితే వాడికి బ్రహ్మాండమైన మంచి కీర్తి వస్తుంది, వాడికి సామర్థ్యం కూడా పెరుగుతుంది. సత్యం చెప్పడం వలన, నిజమే చెప్పడం వలన నోటికి సామర్థ్యం పెరుగుతుంది, నిజం చెప్పేటువంటి సామర్థ్యం ఇంకా ఇంకా ఎక్కువ పెరుగుతుంది అని లాంటివన్నీ విశేషాలు చెప్పింది. దాన్ని తీసుకొచ్చి తర్వాత దాన్ని నిదానంగా పెంచి తస్మాత్ నా అనృతం వదేత్, అబద్ధం చెప్పకూడదు అని నిషేధం చేసి, ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు వస్తే అలాంటి కాలంలో కేవలం ఆ కాలంలో ఆ పరిస్థితులలో మాత్రమే కాలేన దద్యాత్ సత్యానృతే మిథునీకరోతి, సత్యానృతాలని కలుపుకుని కొన్ని చోట్ల చేసుకోవచ్చు అని చెప్పింది. ఆ మాటను తీసుకొచ్చారు. ఇంకా కూడా దీన్నే ఆ ఋగ్వేద బ్రాహ్మణంలో ఉన్నటువంటి వాక్య సందర్భాన్నే వివరించదలుచుకుని ఈ విషయాన్ని ఇంకా బలిచక్రవర్తిగా అర్థమయ్యేటట్లు చెప్దాము అనే ఉద్దేశ్యంతో, సత్యం పుష్పఫలం విద్యాత్ ఆత్మవృక్షస్య గీయతే వృక్షే జీవతి తన్న స్యాత్ అనృతం మూలమాత్మనః అని మొదలుపెట్టి చెప్తున్నారు. సత్యం పుష్పఫలం విద్యాత్. సత్యం అనేది శరీరం అనేటువంటి చెట్టుకి, ఆత్మవృక్షస్య ఈ చెట్టుకి ఒక పుష్పంగాను ఫలంగాను చెప్పుకోవచ్చు, ఓ పువ్వుగాను పండుగాను చెప్పుకోవచ్చు. చెట్టుకి పూలు పళ్ళు ఉన్నట్లుగా ఈ శరీరం అనేటువంటి చెట్టుకి మంచి పూలు మంచి పళ్ళు సత్యాలు అని చెప్పుకోవచ్చు. ఆత్మవృక్షస్య దేహవృక్షస్య గీయతే. కానీ ఈ పూలు పళ్ళు చెట్టుకు ఎప్పుడు వస్తాయి అంటే వృక్షే జీవతి, వృక్షం బతికి ఉంటే, చెట్టు అనేది బతికి ఉంటే వస్తాయి. ఈ చెట్టు ఎప్పుడు బతికి ఉంటుంది? దాని వేళ్ళు గట్టిగా లోపలికి దాక్కుంటే, లోపలికి చొచ్చుకుపోతే అప్పుడు బతికి ఉంటుంది. వృక్షే అజీవతి, వృక్షం కనుక బతికి ఉండకపోతే ఇవి ఉండదు. ఏంటి? పుష్పము ఫలము ఇవేమీ ఉండవు. అలాగే ఈ శరీరం తాలూకు మూలం, శరీరం గనక జీవించి లేకపోతే ఈ శరీరం తాలూకు సత్యం, పుష్పఫలం లాంటి సత్యం అనేది ఉండనే ఉండదు. వృక్షే అజీవతి తత్ న స్యాత్. వృక్షం ఆ మూలంలో వేళ్ళు లోపలికి చొచ్చుకుపోతేనే చక్కగా బతుకుతూ ఉన్నట్లుగా
ఈ శరీరం కూడా దాని మూలం లోపలికి చొచ్చుకుపోతేనే చక్కగా ఉంటుంది. శరీరం తాలూకు మూలం ఏంటి అంటే అనృతం మూలం ఆత్మనః. శరీరం తాలూకు మూలం అనృతం, అబద్ధమే. శరీరానికి మూలం ఏంటి? అజ్ఞానమే కదా. అజ్ఞానం ఉందా? లేదు కదా. అజ్ఞానం ఉంది అన్నా కష్టమే, లేదన్నా కష్టమే అని ఎన్నోసార్లు నిర్ణయించుకున్నాం కదా. అది అనిర్వచనీయం అని చెప్పుకున్నాం కదా. కాబట్టి అనృతం, అందులోనూ జ్ఞానంతో వినాశమైపోయేది కదా, జ్ఞానంతో పోయేది కదా. కాబట్టి అది అనృతం. మాయ లేదా అజ్ఞానం, అవిద్య అనేది శరీరానికి మూలమైతే, శరీరానికి మూలమైన అనృతం, వేరులాంటి అనృతం ఎంత బలంగా ఉంటే శరీరం అంత బలంగా ఉంటుంది. శరీరం ఎంత బలంగా ఉంటే ఈ సత్యం అనేది అంత బలంగా ఉంటుంది. వేళ్ళు బలంగా ఉంటే చెట్టు బలంగా ఉంటుంది. చెట్టు బలంగా ఉంటే ఈ ఫలాలు, పుష్పాలు ఇవి బలంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. కాబట్టి అనృతం అనేదాన్ని రక్షించుకోవలసిన అవసరం కూడా ఉంది. అనృతం అనేదాన్ని రక్షించుకోవాలి. ఎందుకు రక్షించుకోవాలి అంటే చెట్టు వేళ్ళని రక్షించుకోవాలి కాబట్టి రక్షించుకోవాలి అని శుక్రాచార్యులు వారు వాక్రుచ్చారు. ఇది మరీ అబద్ధపు లేదా అసందర్భపు, అసంబద్ధమైన మాట ఏం కాదు. కొంత మేరకు శృతిలో ఉన్న మాటే. దాన్నే పుష్పం హి ఫలం వాచః సత్యం వదతి అథైతన్మూలం వాచో యదనృతం తద్యథా వృక్షః ఆవిర్మూలశుష్యతి స ఉద్వర్తతే ఏవమేవ అనృతం వదన్ ఆవిర్భూతః ఆత్మానం ఆవిర్భూతం ఆత్మానం కరోతి స శుష్యతి సహ ఉద్వర్తతే అని అర్ఘబ్రాహ్మణం చెప్పింది. చెప్పిన దాంట్లో కొన్ని అంశాలు తీసుకుని కొన్ని అంశాలని కొంచెం మార్చి శుక్రాచార్యులు వారు ఇక్కడ చెప్తున్నారు. దాన్నే సత్యం పుష్పఫలం విద్యాద్ ఆత్మవృక్షస్య గీయతే వృక్షే అజీవతి తన్న స్యాత్ అనృతం మూలమాత్మనః అనే శ్లోకంలో చెప్పి తద్యథా వృక్ష ఉన్మూలః శుష్యత్యుద్వర్తతే అచిరాత్ ఏవం నష్టానృతః సద్యః ఆత్మా శుష్యేన్న సంశయః అని తెలుస్తున్నారు. తద్యథా ఎలాగైతే వృక్షః ఉన్మూలః, వేళ్ళు గనక చెట్టుకుండాల్సిన వేళ్ళు గనక పైకొస్తే లేదా వేళ్ళు తెగిపోతే శుష్యతి ఎండిపోతుంది, చెట్టు ఎండిపోతుంది. ఉద్వర్తతే అచిరాత్ పడిపోతుంది. వేళ్ళు గనక బలంగా లేకపోతే తెగిపోయినా పైకి లేచిపోయినా చెట్టు కిందకి పడిపోతుంది. అచిరాత్ ఎక్కువసేపు ఏం పట్టదు. వేళ్ళు బలంగా లేని చెట్టు పడిపోవడానికి ఎక్కువ కాలం ఏం తీసుకోదు. ఏవం అలాగే నష్ట అనృతః, అనృతం అబద్ధం అనేది సవ్యంగా లేనటువంటి ఆత్మ శరీరం కూడా శుష్యేత్ శోషించుకుపోతుంది. న సంశయః, ఈ విషయంలో ఏమి సందేహం అక్కర్లేదు. సద్యః శుష్యేత్ వెంటనే ఎండుకుపోతుంది. ఆ దేహానికి ఏమీ అందవు అని చెప్పుకోవచ్చు అని అనేశారు. తద్యథా వృక్ష ఉన్మూలః శుష్యత్యుద్వర్తతే అచిరాత్ ఏవం నష్టానృతః సద్యః ఆత్మా శుష్యేన్న సంశయః అని. దానికే ఇంకా సరిపోలేదు అన్నట్లుగా అటు శృతిలోనూ కాస్త ఎక్కువ వాక్యమే చెప్పింది. దాన్నే శుక్రాచార్యులు వారు మళ్ళీ తీసుకొస్తున్నారు. ఎప్పుడూ నిజమే మాట్లాడుతాను అని అనుకున్న వాడికి దేహం అనేది సవ్యంగా ఉండదు. ఎలా? పరాగ్రిక్తం అపూర్ణం వా అక్షరం యత్తదోమితి యత్కించిదోమితి బ్రూయాత్ తేన రిచ్యేత వైపుమాన్ భిక్షవే సర్వమోం కుర్వన్ నాలం కామేన చాత్మనే అని అంటున్నారు. ఓం అంటే అంగీకార సూచకమైనటువంటి ఈ ఓం అనే అక్షరం పరాక్, ఇది మనలో ఉండేటువంటి వస్తువుల్ని, మనకి కావలసినటువంటి వస్తువులన్నిటినీ బయటికి తోసేసేటువంటి అక్షరం. అయ్యా నీ దగ్గర 100 రూపాయలు ఉంటే అప్పివ్వు అంటే సరే అన్నాడు అనుకోండి, ఓం అన్నాడు అనుకోండి, ఏమైంది? ఈ ఓం అనేటువంటి అక్షరం, సరే అనేటువంటి 2 అక్షరాల అసలు అక్షరం ఏం చేస్తుంది? ఈ 100 రూపాయలని బయటికి తోసేస్తుంది. ఇది పరాక్, బయటికి విషయాల్ని తోసేస్తుంది. పరాక్ అంచతి. తోయటంతో ఏం చేస్తుంది అంటే శరీరాన్ని రిక్తం చేస్తుంది. అపూర్ణం, రిక్తం చేస్తుంది. అంతవరకు పాకెట్లో 100 రూపాయలు ఉండేవి కాస్త సరే అన్న తర్వాత ఈ 100 రూపాయలు ఎగిరి పక్కకి వెళ్ళిపోయినాయి, పాకెట్ కాస్త ఖాళీ అయిపోయింది. పరాక్ రిక్తం, ఖాళీ అయింది. అపూర్ణం,
ఇంతకుముందు నిండుగా ఉండేటువంటి పాకెట్ కాస్త ఇప్పుడు అపూర్ణం, అపరిపూర్ణంగా ఉంది. దీని కారణం ఏంటి? అక్షరం ఎత్తదోమితి. అక్షరం ఓం అనేటువంటి అక్షరం, సరే అనేటువంటి పదం దీనికి కారణం. యత్కించిదోమితి బ్రూయాత్. ఎక్కడైనా సరే సరే అని చెప్పాడంటే, ఎస్ అని చెప్పాడంటే, తేన రిచ్యేత వైపు మాన్, దాంతో ఖాళీ అయిపోతాడు. సరే అని చెప్తే ఖాళీ అయిపోతాడు. సరే అని చెప్తే ఖాళీ అయిపోతాడా? అయిపోతాడు. భిక్షవే సర్వమోం కుర్వన్. ఎవడో అడుక్కోవడానికి వచ్చాడు, వచ్చిన వాడికి సరే అని చెప్పాడు అనుకోండి, సరే అని చెప్తే వాడు ఏం చేస్తాడు? సరే అంటున్నాడు కదా అని పైన అడుగుతాడు. పైన అడిగితే ఇంకా సరే అన్నావు, సరే అన్నాడు కాబట్టి ఇంకా పైన అడుగుతాడు, సరే అన్నావు, అన్నిటికీ సరే అనుకుంటే భిక్షవే సర్వమోం కుర్వన్, ఉన్నదంతా ఉడిచి ఆ అడుక్కునేవాడికి ఇచ్చేసేయటమే. ఇచ్చేస్తే నా అలం కామేన చాత్మనే, తనకు తాను తిండికి కూడా ఏమీ ఉంచుకోలేకపోతాడు. అడుక్కునే వాళ్ళకి సర్వస్వం ఇచ్చేస్తే ఇంకా తినటానికి ఏం మిగులుతుంది? నా అలంకామేన చాత్మనే, తనకు కావాల్సిన కనీసం తనకు తిండికి కావాల్సిన తిండి గింజలు కూడా మిగుల్చుకోలేకపోతాడు. కాబట్టి ఓం సరే, ఎస్ అనేటువంటి మాట సరి అయిన మాట కానే కాదు అని శుక్రాచార్యులు వారు చెప్తున్నారు. వాస్తవానికి ఆశ్చర్యంగా ఈ శుక్రాచార్యులు వారు ఉటంకించిన ఋగ్వేద బ్రాహ్మణంలో ఇది కూడా ఉంది. పరాగ్వా ఏతద్రిక్తమక్షరం యదేతదోమితి తద్యత్ కించిదోమిత్యాహ అత్రైవాస్మై తద్రిచ్యతే సయత్ సర్వమోం కుర్యాత్ రిచ్యాదాత్మానం స కామేభ్యో నాలం స్యాత్ అని ఆ వాక్యం చెప్పింది. దాన్నే ఈయన వివరంగా భిక్షవే సర్వమోం కుర్వన్ అనే ఉదాహరణను కూడా జోడించి మరి ఈ విషయాన్ని చెప్తున్నారు. పరాగ్రిక్తం అపూర్ణం వా అక్షరం ఎత్తదోమితి యత్కించిదోమితి బ్రూయాత్ తేన రిచ్యేత వైపుమాన్ భిక్షవే సర్వమోం కుర్వన్ నాలం కామేన చాత్మనే అని. అథైతత్పూర్ణమభ్యాత్మం యచ్చనేత్యనృతం వచః సర్వం నేత్యనృతం బ్రూయాత్ స దుష్కీర్తి శ్వసన్మృత అని కూడా చెప్పారు. నేనేదో అబద్ధం చెప్పమని నిన్ను ప్రోత్సహిస్తున్నట్లు అనుకోవద్దు. అబద్ధం చెప్పు అనట్లా, ఇప్పుడు అబద్ధం చెప్పక తప్పట్లేదు అని మాత్రమే అంటున్నాను. నేను నిజం చెప్పమని నేను ప్రోత్సహిస్తాను, కానీ నిజం చెప్తే నువ్వే లేకుండా పోయే సందర్భంలో అబద్ధం చెప్పొచ్చు అని మాత్రమే అంటున్నాను. అథైతత్ పూర్ణం అభ్యాత్మం యచ్చనేత్యనృతం వచః. అథ ఓం అనేటువంటి దానికి విరుద్ధమైన వాక్యం నా, నో అనేటువంటి వాక్యం లేదా నో అనేటువంటి అక్షరం. ఇది పూర్ణం, మనిషిని పరిపూర్ణంగా చేస్తుంది. ఎవరో అడుక్కున్నారు, 100 రూపాయలు ఇమ్మన్నారు, లేదు ఇవ్వను అని చెప్తే అయిపోయింది. ఇది ఇక్కడే ఉండిపోతుంది, పరిపూర్ణంగానే ఉంటుంది. అథైతత్ పూర్ణం అభ్యాత్మం, ఇది తనకు ఉపయోగకరంగా ఉంటుంది. యచ్చ నా ఇది అనృతం వచః, ఇది నా అనేటువంటి నో అనేటువంటి అబద్ధపు వాక్యం. అథైతత్ పూర్ణమభ్యాత్మం యచ్చ నేత్యనృతం వచః సర్వం నేత్యనృతం బ్రూయాత్ స దుష్కీర్తి శ్వసన్మృత. కానీ అలాగని చెప్పి ప్రతి చోట నో నో అని చెప్పుకుంటూ పోకూడదు. సర్వం నా ఇది అనృతం బ్రూయాత్, ప్రతి చోట నో 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 అని చెప్పుకుంటూ పోతే స దుష్కీర్తిని పొందుతాడు. శ్వసన్మృత, జీవచ్ఛవంలా పడి ఉండిపోతాడు. ప్రతి చోట నో చెప్పకూడదు. ప్రతి చోట నో చెప్పటం అనేది పిసినారితనానికి లేదా అత్యాశకి, లోభానికి, వీటికి చిహ్నము. మరీ ప్రాణాలు పోయే పరిస్థితుల్లోనూ లేదా కొన్ని సందర్భాల్లోనూ నో చెప్పుకోవాలి. అది నో అనేది అబద్ధమైనా సరే, నా దగ్గర లేదు అనేటువంటి మాట అబద్ధమైనా సరే అది చెప్పవలసిందే. చెప్తేనే మనిషి బతుకుతాడు, మనిషి ఉనికిలో ఉంటాడు అని శుక్రాచార్యులు వారు చెప్పారు. అథైతత్ పూర్ణమభ్యాత్మం యచ్చ నేత్యనృతం వచః సర్వం నేత్యనృతం బ్రూయాత్ స దుష్కీర్తి శ్వసన్మృత అని. ఒక చిన్న జోక్ చెప్తారు. మిలిటరీలో పై వాళ్ళు కింద వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళిద్దరి కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఒక మాట చెప్తారు. ఒక పెద్ద ఆఫీసరు మార్నింగ్ వాక్ చేస్తున్నాడు. ఎక్కడ వాళ్ళ మిలిటరీ దీంట్లో ఏరియాలో కాకుండా బయట ఎక్కడో మార్నింగ్ వాక్ చేస్తున్నాడు. చాలాసేపు చేశాడు. చేస్తూ ఒక టీ షాప్ దగ్గర ఆగాడు. టీ షాప్ దగ్గర ఆగి టీ తాగుదామని అనుకున్నాడు. టీ తాగుదామని అనుకుని పాకెట్లో చేయి పెట్టి చూసుకుంటే డబ్బులు ఏం లేవు, తెచ్చుకోలేదు.
వాకింగ్కి వచ్చిన వాడు డబ్బులు ఏం పెట్టుకుంటాడు, తెచ్చుకోలేడు. అదే మిలిటరీ ఏరియా కాదు, తనకి పరిచయం ఉన్న ఏరియా కాదు, కానీ టీ తాగాలి అనే కోరిక వచ్చింది. ఆ కోరికతో చుట్టూ చూశాడు. చూస్తే తన జూనియర్ ఆఫీసర్ ఒకడు, అతను కూడా ఇలాగే అదే ఏరియాలో మార్నింగ్ వాక్ చేసుకుంటూ వస్తున్నాడు. వస్తుంటే ఆ జూనియర్ ఆఫీసర్ని పిలిచాడు. పిలిచి, రే నీ దగ్గర ఏమన్నా ఒక 5 రూపాయలు ఉన్నాయా అని అడిగాడు. టీ తాగుదామని. 5ో 10ో ఉన్నాయా అని అడిగాడు. జూనియర్ ఆఫీసరు జాగ్రత్తగా ఉండేవాడే. సీనియర్ని చూస్తే సెల్యూట్ చేయటం, ఏదో సార్ అంటం లాంటి పనులు చేసేవాడే. ఇదేం మిలిటరీ ఏరియా కాదు, మార్నింగ్ వాక్ చేస్తున్నాము, ఈయన ఏదో అడిగాడు అనే హడావిడిలో పడి ఉన్నాయో లేవో చూస్తాను సార్ అన్నాడు. దాంతో సీనియర్ కోపం వచ్చింది. కోపం వచ్చి, సార్ లేకుండా మాట్లాడతావా, అసలు సెల్యూట్ చేయకుండా నా ముందు నుంచుంటావా, నిన్ను కోర్టు మార్షల్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని షౌట్ చేశాడు, అరిచాడు గట్టిగా. అప్పుడే పాపం వెతుకుతున్నట్ట పాకెట్లో ఉన్నాయా డబ్బులు అని. అప్పుడే చేతికి అందినాయి డబ్బులు ఇద్దాము అని అనుకునే లోపల ఈయన అరుస్తున్నాడు. అరుస్తుంటే ఈ జూనియర్ కోపం వచ్చింది. నీది కాని చోట్ల నువ్వు అరుస్తావా అని చెప్పి దాని లోపలికి తోసేసి నో సార్ అని స్టిఫ్గా చెప్పి సెల్యూట్ చేసి వెళ్ళిపోయాట. ఇలాంటి సందర్భాల్లో నో చెప్పుకోవచ్చు అని శుక్రాచార్యుల వారి అభిప్రాయం. ఎందుకంటే ఈగో సాటిస్ఫై అవుతుంది కదా జూనియర్కి. నీకు కావాల్సింది గౌరవమే అయితే గౌరవం ఇస్తాను, డబ్బులు కావు కదా, డబ్బులకి నో చెప్తే తప్పు లేదు అన్నట్లుగా ఉంటే పర్వాలేదు, ఈగో సాటిస్ఫై అవుతుంది ఈ జూనియర్కి. ఇలాంటి సందర్భాలు ఏమన్నా ఉంటే నో చెప్పుకోవచ్చు. ప్రతి చోట నో చెప్తే మాత్రం స దుష్కీర్తి శ్వసన్మృత అని చెప్తున్నారు. అథైతత్పూర్ణమభ్యాత్మం యచ్చనేత్యనృతం వచ సర్వం నేత్యనృతం బ్రూయాత్ స దుష్కీర్తి శ్వసన్మృత. దీన్నే స్త్రీషు నర్మ వివాహేష వృత్త్యర్థే ప్రాణసంకతే గోబ్రాహ్మణార్థే హింసాయాం నానృతం స్యాత్ జుగుప్సితం అని మరొక శ్లోకంలో శుక్రాచార్యుల వారే వివరిస్తున్నారు. ఎక్కడెక్కడ అబద్ధాలు చెప్పచ్చు, ఎక్కడెక్కడ అబద్ధాలు చెప్తే తప్పు లేదు అని ఆయన శైలిలో ఆయన చెప్తున్నారు. ఏమని? స్త్రీషు, ఎప్పుడు ప్రతి చోట అబద్ధం చెప్పకూడదని కదా ఆయన కూడా అన్నది. ఎక్కడెక్కడ అబద్ధం చెప్పచ్చు? స్త్రీషు. ఎక్కడైనా ఆడవాళ్ళని వశీకరణం చేసుకునే పరిస్థితులు ఎదురైతే, వశీకరణం అంటే ఏదో పెద్ద మాట ఏం కాదు, ఏదో మనకి అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు 1-2 అబద్ధాలు చెప్తే తప్పేం లేదు. నువ్వు అందంగా ఉంటావు అని అబద్ధం చెప్తే తప్పేం కాదు, అదేం పెద్ద అపరాధం కాదు, దానికి ఏమీ నరకాలు లాంటివేం రావు. అది కూడా ఏదో భార్యలు ఇలాంటి వ్యవహారాల్లో. నర్మ, ఎక్కడైనా పరిహాసంగా ఎవరితోనైనా పరిహాసం చేస్తున్నప్పుడు చిన్న అబద్ధం చెప్తే అది కూడా తప్పులేదు. వివాహేచ, వివాహంలో అబ్బాయి గురించి మంచి మాటలు చెప్పవలసి వస్తే చెప్పుకోవడానికి ఏం లేవు అని చెప్తే పెళ్ళి ఏం జరుగుతుంది? మా వాడి గురించి ఏం చెప్పాలి? ఏమీ చెప్పక్కర్లేదు, ఏం లేదు, తింటే అరుగుతుంది, పడుకుంటే నిద్ర పడుతుంది అని చెప్తే ఎవరైనా పిల్లనిస్తారా? ఇవ్వరు కదా. అందుకని అలాంటి వాడికి అబ్బో మావాడు అబ్బో చాలా గొప్పవాడండి, హైలీ టాలెంటెడ్ అండి అని అబద్ధం చెప్తే పెద్దగా తప్పు లేదు. ఏదో విధంగా వివాహం అనేది జరిగితే ఆ మామగారు ఏదో కట్నం ఇస్తాడు, లేదా ఇల్లరికం ఉంచుకుంటాడు, వీడు సుఖంగా ఉంటాడు, అమ్మాయి సుఖంగా ఉంటుంది అని అనుకుంటే తప్పు లేదు. వృత్త్యర్థే, ఉద్యోగానికి రెజ్యూమ్ ఇస్తాము, ఆ రెజ్యూమ్లో ఉన్నవన్నీ నిజాలు అయిపోతాయా ఏంటి? ఎన్ని కల్పించినవి ఉంటాయి, ఎన్ని కలలు కన్నవి ఉంటాయి. మనం కలలు కన్నవి కల్పించినవి అన్నీ కలిపితేనే కదా రెజ్యూమ్ వస్తుంది. వృత్త్యర్థే, ఉద్యోగాల కోసం వాటి కోసం కడుపు నింపుకోవటం కోసం అబద్ధం చెప్తే తప్పు లేదు. ప్రాణ సంకటే, ఏదైనా ప్రాణ సంకటం వస్తే అప్పుడు తప్పులేదు, అబద్ధం చెప్తే తప్పులేదు. ఫలానా పేరున్నవాడిని లేపేసేమని సుపారీ ఇచ్చారు ఎవరికో, వాడు వచ్చి నీ పేరు ఇదేనా అని అడిగితే ఆ పేరు చెప్తే వాడు లేపేస్తారని అనిపిస్తే ఎందుకు ఆ పేరు చెప్పడం? నా పేరు అది కాదు, నేను అసలు ఆ పేరే పెట్టుకోలేదు, చిన్నప్పటి నుంచి ఆ పేరుతో నన్ను ఎవరూ పిలవలేదు అని అబద్ధం చెప్పుకోవచ్చు. ప్రాణ సంకటం కదా అది, ప్రాణ సంకటే అబద్ధం చెప్పుకోవచ్చు. లేదా మాది ఈ ఊరు కానే కాదు అని చెప్పినా ఏం తప్పు లేదు. అలాగే గోబ్రాహ్మణార్థే, గోవులకి కానీ బ్రాహ్మణులకు కానీ ఏమైనా తప్పు జరిగే మాట అయితే, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగించే పనులు జరుగుతుంటే అక్కడ అబద్ధాలు చెప్తే తప్పు లేదు. ఏవో గోవుల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు మహానుభావులు. వాళ్ళు ఎత్తుకుపోతుంటే ఈ యొక్క ఆవుని దాచేసి ఇక్కడ ఆవు లేదు అని అబద్ధం చెప్తే తప్పేమీ లేదు, అది పుణ్యం కిందకే వస్తుంది, పాపం కిందకి రాదు. అలాగే బ్రాహ్మణుల్ని రక్షించడంలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అబద్ధాలు చెప్తే తప్పులేదు. అలాగే గోబ్రాహ్మణులతో సంబంధం లేకుండా హింసాయాం, ఎవరినైనా హింస పెడుతూ ఉంటే,
ఎవరైనా ఎవరినైనా కొడుతూ ఉంటే లేదా చంపడం దాకా వచ్చేస్తే వాళ్ళని దాచి వాళ్ళు లేరు అని అబద్ధం చెప్పడంలో ఏ తప్పు లేదు. హింసాయాం. ఇలాంటప్పుడు నా అనృతం స్యాత్ జుగుప్సితం. అబద్ధం అనేది జుగుప్సితం అయితే కాదు, చిచి అనే పరిస్థితిలో ఏముండదు. ఇలాంటప్పుడు అనృతాన్ని అబద్ధాన్ని ప్రోత్సహించుకోవచ్చు. కొన్నేవో ఎస్సెన్షియల్స్, ప్రాణ సంకటం కానీ గో బ్రాహ్మణార్థ హింసాయాం అనేటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా అబద్ధం చెప్పచ్చు, ఖచ్చితంగా చెప్పచ్చు అని కూడా చెప్పచ్చు. స్త్రీషు నర్మ వివాహే చ వృత్త్యర్థే అనేది మనుషుల యొక్క టెండెన్సీ, హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుంది. ఆడవాళ్ళకి నిజాలు చెప్పేవాళ్ళు ఉండరు. అలాగే రహస్యంగా ఏదో పరాచికాలు ఆడేటప్పుడు నిజాలే చెప్తే అవి పరాచికాలు అవ్వవు, అది విరసంగా మారిపోవచ్చు. వివాహాలు నిజం చెప్పి చేయటం చాలా చాలా కష్టం, చాలా కష్టం. రెజ్యూమ్ని ఉన్నట్టుగా పెట్టి ఉద్యోగానికి పెట్టి ఉద్యోగం సంపాదించడం కూడా పాపం చాలా కష్టం. ఇది అందువల్ల చెప్పేటువంటి అబద్ధం హ్యూమన్ టెండెన్సీ అది. కానీ ప్రాణ సంకటే గోబ్రాహ్మణార్థే హింసాయాం అనేది మాత్రం ఎసెన్షియల్, దాన్ని ఏం మార్చలేము. ఇలాంటప్పుడు నా అనృతం స్యాత్ జుగుప్సితం అని శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితో చెప్పారు. మనకైతే తెలుగు భాగవతంలో మంచి ఫేమస్ పద్యం కూడా ఉంది. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు నఘము పొందడధిప అనే పద్యం ఉంది. ఆ పద్యం ప్రకారం ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పచ్చు. ప్రస్తుతం నీకు ప్రాణ సంకటమే వచ్చింది, లేదా నీకు వృత్తి సంకటం వచ్చింది. ఈ వృత్తి సంకటంలో, ప్రాణ సంకటంలో నువ్వు నో అనే అబద్ధం చెప్తే తప్పు లేదు. స్త్రీషు నర్మ వివాహే చ వృత్త్యర్థే ప్రాణ సంకటే గోబ్రాహ్మణార్థే హింసాయాం న అనృతం స్యాత్ జుగుప్సితం అని శుక్రాచార్యుల వారు చెప్పారు. దీంతో 43 శ్లోకాలు ఉన్నటువంటి 19వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. అష్టమ స్కంధంలోని 19వ అధ్యాయం ఇక్కడికి పూర్తయిపోయింది. ఈ అధ్యాయంలో ప్రధానంగా శ్రీ శుక్ల వారు వామన రూపంలో వచ్చినటువంటి శ్రీహరి బలిచక్రవర్తిని చేసినటువంటి స్తుతి, ఆ స్తుతి తర్వాత బలిచక్రవర్తిని 3 అడుగులు అడగటం, అడిగితే బలిచక్రవర్తి అప్పటికే స్తుతికి తబ్బిబ్బైపోయి నువ్వు తెలివి తక్కువ వాడివి అని చెప్పి సరే పోన్లే తీసుకో అని చెప్పి 3 అడుగుల్ని ఇవ్వబోతే శుక్రాచార్యుల వారు అడ్డుపడి ఇవ్వద్దు, వచ్చినవాడు శ్రీహరి నీ దగ్గర నుంచి మొత్తం లాగేసుకుంటాడు, ఇప్పుడు నువ్వు ఇవ్వను అని అబద్ధం చెప్పు, నువ్వు ఇవ్వను అనే అబద్ధం చెబితే అది తప్పు లేదు అని బోధనలు చేయటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలతో కూడిన ఈ 19వ అధ్యాయం అనేది ఇక్కడికి పూర్తయిపోయింది. 19వ అధ్యాయం పూర్తయిపోయింది, కానీ మనం మాట్లాడుకోవాల్సిన మాటలు పూర్తి కాలేదు. మనం ప్రారంభంలో చెప్పుకున్నట్లుగా మనకి ఏ మాట వినాలి, ఏ మాట వినాలని అనిపిస్తుంది, ఏ మాట వింటే మంచిది, ఏ మాట వింటే మనకు అనుకూలంగా ఉంటుంది అనే 2 ప్రశ్నలకి సమాధానంగా పరమాత్మ తాలూకు మాటలు ఆ మాట వింటే మంచిది అనే తీరులో మనకి ఎదురుగా ఉన్నాయి. ఆయనేమో సంతోషం, ఉన్నదాంతో తృప్తి పడటం అనే మాట చెప్తున్నాడు. శుక్రాచార్యుల వారిది మనం వినటానికి ఇంపుగా ఉండేట్లుగా ఉంది. అందులోనూ స్త్రీషు నర్మ వివాహే చ వృత్త్యర్థే అంటే చాలా ఇంపుగా ఉంది. ఈ సందర్భాల్లో తప్పు అబద్ధం చెప్పడం తప్పు కాదు అని అంటే చెలరేగిపోయేట్లుగానే ఉంది. ఇది ఇంపుగా ఉంది. ఈ ఇంపుగా ఉండేటువంటి ఈ మాటను తీసుకోవాలా లేదా పరమాత్మ తాలూకు మాటల్ని తీసుకోవాలా అనేది మన ముందున్నటువంటి సమస్య. ఉన్నదాంతో సంతోషపడటానికి ఈ అబద్ధం చెప్పడానికి సంబంధం ఏముంది అని అడగక్కర్లేదు. అలాంటి తక్కువ స్థాయి ప్రశ్నను మనం వేసుకోనక్కర్లేదు. ఉన్నదాంతో సంతోషంగా ఉండే చోట ఉన్నదాంతో సంతోషంగా సత్యాన్ని నమ్ముకుని ఉండిపోవచ్చు. ఈ వృత్త్యర్థం ఇవన్నీ కూడా అది అబద్ధం చెప్పే మనం వృత్తిని సాధించాలి అనే నియమం ఏమీ లేదు. సత్యంతో మనకి ఏమాత్రం వృత్తి లభిస్తే ఆ వృత్తితో మనం సంతోషంగా ఉండొచ్చు అని అనుకోవచ్చు. రెండింటికి సంబంధం లేకుండా ఏమీ లేదు. ప్రాణ సంకటం అనేది కొంచెం పెద్ద ఇష్యూ.
ప్రాణ సంకటం సమయంలో కూడా సత్యాన్నే నమ్ముకుని నేను ఉండిపోతాను, నాకేం ప్రాణాలు పోవు అనే ధీమా ఉంటే అప్పుడు కూడా సత్యాన్నే నమ్ముకోవచ్చు, అబద్ధమేమి చెప్పనక్కర్లేదు. జడభరతుణ్ణి ఎవరేం పీకారు లేదా ఇంకొక మహానుభావుని ఏం పీకారు అని చూసుకోవచ్చు. ఓకే, అది కొంచెం పెద్ద ఇష్యూని తీసేసిన వృత్త్యర్థే అనే మాటే పెడితే ప్రస్తుతం మనం మాట్లాడుకునేటువంటి ఈ ఇష్యూ గురించే చూసుకుంటే ఈ వృత్త్యర్థం ఉన్నదాంతో సంతోషపడటం పరమాత్మ చెప్తున్నటువంటి మాట. అబద్ధం చెప్పైనా సరే వృత్తిని సాధించాలి, అబద్ధం చెప్పైనా సరే మనం కోరుకున్న సాన్ని సాధించాలి అని చెప్పేది శుక్రాచార్యుల వారి మాట. శుక్రాచార్యుల వారేమో తన మాటకి బలంగా ఉండటం కోసం వేదవాక్యాలని కూడా తీసుకొచ్చి చూపించారు. ఆ వేదవాక్యాలని ఎలా వ్యాఖ్యానం చేయొచ్చు అని ఆయనకి తెలుసు. ఆ వేదవాక్యము దాని యొక్క వరుస ఏంటి, అది ఎందుకు మొదలైంది, ఎందుకు పూర్తి చేస్తోంది అనే సంగతి ఆయనకి తెలుసు. వేదవాక్యం ఏం చేస్తోంది, హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంది అంటే అబద్ధం వైపుకి ఎక్కువ ఉంది. అబద్ధం చెప్పడానికి ఎవ్వరూ వెనకాడరు. ఉత్తినే అబద్ధం చెప్పకూడదు, అబద్ధాలు ఆడరాదు అని పిల్లలకి పాఠం చెప్పడం తప్ప అబద్ధం ఆడటానికి ఎవరు వెనకాడరు. కాబట్టి ముందు అబద్ధం ఆడటం అనేటువంటి వీళ్ళ అలవాటుని పోగొట్టడానికి అసలు నిజం అంటే ఏంటి, అబద్ధం అంటే ఏంటి అని చూపించాలి. నిజం చెప్తే మంచి ఫలితాలు ఉన్నాయి, అబద్ధం చెప్తే శుష్యతి అని చూపించి నా అనృతం వదేత్ అని నిషేధం చేయాలి. నిషేధం చేసిన తర్వాత ఇలా అబద్ధం చెప్పొద్దు, నిజమే చెప్పాలి అంటే నాకేమైనా ప్రమాదం వస్తుంది, ఇప్పటికే అలవాటైపోయింది, అలవాటైన అబద్ధం చెప్పడం మానేస్తే నాకెలాగా, అబద్ధంతోనే జీవించడం అలవాటైన నాకు అబద్ధం చెప్పొద్దు అంటే ఎలాగా? ఇన్ని రోజులు అబద్ధం చెబుతూ పోయే నన్ను ఈరోజు అబద్ధం మానేస్తే ఎవరు నమ్ముతారు? లేదా నా ప్రాణాలకే ఎక్కడి నుంచి హామీ ఉంటుంది అనే ప్రశ్నలు వస్తే దానికి వేదవాక్యం ఏం చేసింది, తేన దయేత. ఒకవేళ కనుక అబద్ధం అనేది ఉంటే దాంతో కాస్తంత రక్షణ అనేది చేసుకోవాలే తప్ప అబద్ధాన్ని పట్టుకుని వెళ్ళాడకూడదు. కాలేన దద్యాత్ సత్యానృతే మిథునీకరోతి. ఈ అబద్ధం చెప్పవలసి వచ్చినప్పుడు కూడా సత్యం అనే దాని పాళ్ళు ఉండేటట్లుగా చెప్పాలి. అది వివాహమైనా పర్వాలేదు, ఏ సందర్భమైనా పర్వాలేదు, సత్యంతో కలపాలి. సత్యాన్ని పూర్తిగా తిరస్కరించి మొత్తం అబద్ధం చెప్పేసేయకూడదు. సత్యంతో కలిపి ఎంత మేరకు అబద్ధం చెప్తే ప్రస్తుతం వ్యవహారం నడుస్తుందో అంత మేరకు అబద్ధం చెప్పుకుని వ్యవహారం నడుపుకుని ఇది తప్పు అని నిర్ణయించుకుని నానృతం వదేత్ అనే మాటను పట్టుకుని పైకి వెళ్ళాలి అని వేదవాక్యం చెప్తోంది. ఆ వేదవాక్యం తాలూకు తాత్పర్యం శుక్రాచార్యుల వారికి కూడా తెలిసినా సరే శిష్యుడి మీద ప్రీతో లేదా సహజంగా మనుషులకు ఉండేటువంటి అభిప్రాయమో అనృతంతో అబద్ధంతో ఎక్కువ ఫలితం కనిపిస్తున్నప్పుడు దాన్ని ఎందుకు వదులుకోవాలి అనేటువంటి ఆతృతో దీనివలన ఈ విధంగా చెప్తున్నారు. దీన్నే భగవద్గీతలో ఉండే ఒక శ్లోకం దృష్టితో చూస్తే ఇంకా బాగుంటుంది. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాద రతాః పార్థ నాణ్యదస్తి ఇతి వాదినః. పుష్పితాం వాచం, ఈయన పుష్పాలు ఫలాలు అని ఉదాహరణ కూడా తీసుకొచ్చారు. పువ్వులాగా అందంగా విచ్చుకునేటువంటి మాట. ప్రవదంతి, విపరీతంగా చెప్పుకోవచ్చు, దీన్ని పెంచుకోవచ్చు, ఉదాహరణలతో సహా చెప్పుకోవచ్చు. వేదవాద రతాః, వేదవాక్యాలని తీసుకురావచ్చు, వేదవాక్యాలని తీసుకొచ్చి మరీ దీన్ని చెప్పుకోవచ్చు. వేదంలో ఉన్నది కూడా ఇదేనయ్యా అని చెప్పచ్చు. నాణ్యదస్తి, ఇంతకు మించి లేదు, అబద్ధాన్ని మించింది లేదు, అబద్ధమే సర్వస్వము, అబద్ధం ఆడటమే గొప్ప అని చెప్పుకోవచ్చు. కానీ చెప్పేవాళ్ళు విపశ్చిత అని మాత్రం చెప్పుకోవడానికి వీల్లేదు. తెలివైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మనకు మంచి చేసేవాళ్ళు అని మాత్రం చెప్పుకోవడానికి వీల్లేదు. కాబట్టి శుక్రాచార్యుల వారి మాటని మనం ఉన్నదినట్లుగా తీసుకోవాల్సిన అవసరమే లేదు, అసలు అవసరమే లేదు. ఆయన చెప్పినటువంటి వేదవాక్యాలకు ఈ రకంగా అర్థం ఉండాల్సిన అవసరం కూడా లేదు. దాని తీరే వేరు, అది వెళుతున్నటువంటి తీరే వేరు, అది చెప్తున్న తీరే వేరు. శుక్రాచార్యుల వారు దాన్ని మారుస్తున్నటువంటి తీరు వేరు. ఆయనకి శిష్య ప్రేమే దానికి కారణం కావచ్చు. సర్వజ్ఞుడే అయినా ఆయన శిష్యుడి మీద ప్రేమతో ఇలా చెప్తూ ఉండొచ్చు. కానీ మనకు అదేమీ మంచి చేసేది కాదు. వినే మనకి అస్సలు మంచి చేయదు. మనకు మంచి చేసేది మాత్రం పరమాత్మ యొక్క వాక్యమే. మనకి ఇది అనువుగా ఉన్నా, అలవాట్లో ఉన్నా సరే పరమాత్మ యొక్క వాక్యమే మనకు మంచి చేస్తుంది. ఈ విషయాన్ని చూపించడానికి పరమాత్మ వాక్యాలు ఇవి, శుక్రాచార్యుల వారి వాక్యాలు ఇవి అని చెప్పడానికి శ్రీ శుక్ల వారు ఇంత మేరకు శుక్రాచార్యుల వారి వివరణను మనకు ముందు ఉంచుతున్నారు.
శుక్రాచార్యుల వారి తీరు చూడండి, ఆయన చెప్పే మాటలు చూడండి. మనం చేసే పనులే ఆయన చెప్తున్నాడు, మనం చేసే అబద్ధాలనే ఆయన కూడా చెప్పమంటున్నాడు. మనం చేసే ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పోయేదాన్నే ఆయన చెప్పమంటున్నాడు. మనం చేసుకున్నట్టుగా చిన్న పొట్టకి శ్రీరామరక్ష అనుకోమనే ఆయన చెప్తున్నాడు. కానీ పరమాత్మ ఏం చెప్తున్నాడు? సంతోషంగా ఉంటే, ఉన్నదాంతో తృప్తిగా ఉంటే ఎంత ఫలితాన్నైనా సాధించవచ్చు, ఎంత మోక్షాన్నైనా సరే సులభంగా సాధించవచ్చు అని చెప్తున్నాడు. ఈ 2 వాక్యాల్లో ఏ వాక్యం మంచిది అని మీరు తీసుకోండి, చూసుకోండి అని చెప్పడం కోసం మన ముందు ఈ 2 వాక్యాలని ఉంచారు. మనం కూడా జాగ్రత్తగా పరమాత్మ చెప్పినటువంటి మాటలనే జాగ్రత్తగా స్టడీ చేసి శుక్రాచార్యుల వారు చెప్పిన మాటల్ని ఎంతవరకు మనం తీసుకోవచ్చు, ప్రాక్టికల్గా తీసుకోవచ్చు, ఎంతవరకు దాన్ని మనం అమలుపరుచుకోవచ్చు అనే మాటను కూడా చూసుకుని అమలుకు యోగ్యంగా అయితే ఉంది. ఎందుకంటే అమలు చేసేవాళ్ళం మనమే, అమలు చేస్తూనే ఉన్నాం కాబట్టి అమలుకు యోగ్యంగానైతే ఉంది. కానీ ఇది పరమార్థమైతే కాదు అనే మాటను గట్టిగా నిర్ణయించుకుని పరమాత్మ చెప్పినటువంటి మాటే నాణ్యత్తే కామయే రాజన్ వదాన్యాత్ జగదీశ్వరాత్ నైనః ప్రాప్నోతి వై విద్వాన్ యావదర్థ ప్రతిగ్రహ అనే మాటనే దృష్టిలో ఉంచుకుని ఇదే అధ్యాయంలోని 17వ శ్లోకం, నిన్నటి రోజున మనం ప్రారంభంలో చెప్పుకోవాల్సిన శ్లోకం, కాకపోతే మనం మిస్ అయిన శ్లోకం. ఆ శ్లోకంలో ఉండేటువంటి అర్థాన్నే ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఏమక్కర్లేదు, యావదర్థ ప్రతిగ్రహ, మనకి ఎంత కావాలో అంత గనక తీసుకుంటే దానివల్ల పాపం రాదు, పాపం రాకుండా చూసుకోవటం అనే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటివి ఏ కష్టాలు రావు. మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ గనక పరుగులు పెడితే, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ కావాలి అని అర్రులు చాస్తే దానికోసం అబద్ధాలు చెప్పవలసి రావచ్చు, దాని ద్వారా పాపం పొందవలసి రావచ్చు. అప్పుడు పాపం అనేది వెంటాడుతుందే తప్ప ఎంత కావాలో అంత తీసుకుని ఉన్నదాంతో తృప్తి పడే అలవాట్లో ఉంచుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ పాపం అనేది రాదు అనే విషయాన్ని ఉంచుకుని పుణ్యాన్ని పాపాన్ని నమ్మి పాపం వద్దనుకుని మనం పుణ్యమో లేదా అంతకంటే పైదో కావాలో అనేటువంటి దృష్టిలో ఉండి మన జీవితాల్ని మనం సార్థం చేసుకునే ప్రయత్నం చేసుకుందాం. ఇలాంటి బుద్ధినే మనకి ఇమ్మని మనం ఆ భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాం. శుక్ర ఉవాచ అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే 19 శ్లోకాః. శుక్ర ఉవాచ ఏష వైరోచనే సాక్షాత్ భగవాన్ విష్ణురవ్యయః కశ్యపాదదితేర్జాతః దేవానాం కార్యసాధకః ప్రతిశ్రుతం త్వయైతస్మై యదనర్థమజానత న సాధు మన్యే దైత్యానాం మహానుపగతో నయః ఏష తే స్థానమైశ్వర్యం శ్రియం తేజో యశశ్రుతం దాస్యత్యాచ్ఛిద్య శక్రాయ మాయా మాణవకో హరిః త్రిభిః క్రమైరిమాన్ లోకాన్ విశ్వకాయః క్రమిష్యతి సర్వస్వం విష్ణవే దత్వా మూఢవర్తిష్యసే కథం క్రమతోగాం పదైకేన ద్వితీయేన దివం విభోః ఖంచకాయేన మహతా తార్తీయస్య కుతో గతిః నిష్ఠాంతే నరకే మన్యే హ్యప్రదాతుః ప్రతిశ్రుతం ప్రతిశ్రుతస్య యోనీశః ప్రతిపాదయితుం భవాన్ న తద్దానం ప్రశంసంతి येन वृत्तिर्विपद्यते दानं यज्ञस्तपः कर्म लोके वृत्तिमतो यतः धर्माय यशसेर्थाय कामाय स्वजनाय च पंचधा विभजन् वित्तम् इहामुत्र च मोदते अत्रापि बह्वृचैर्गीतम् शृणु मे सुरसत्तमा सत्यमोमिति यत् प्रोक्तं
యన్నేత్యాహానృతం హి తత్ సత్యం పుష్పఫలం విద్యాత్ ఆత్మవృక్షస్య గీయతే వృక్షే జీవతి తన్న స్యాత్ అనృతం మూలమాత్మనః తద్యథా వృక్ష ఉన్మూలః శుష్యత్యుద్వర్తతే చిరాత్ ఏవం నష్టానృతః సద్యః ఆత్మా శుష్యేన్న సంశయః పరాగ్రిక్తమపూర్ణం వా అక్షరం యత్తదోమితి యత్కించిదోమితి బ్రూయాత్ తేన రిచ్యేత వై పుమాన్ భిక్షవే సర్వమోంకుర్వన్ నాలంకామేన చాత్మనే అథైతత్పూర్ణమభ్యాత్మం యచ్చ నేత్యనృతం వచః సర్వం నేత్యనృతం బ్రూయాత్ సదుష్కీర్తిష్వసన్మృతః స్త్రీషు నర్మ వివాహే చ వృత్త్యర్థే ప్రాణసంకటే గోబ్రాహ్మణార్థే హింసాయాం నానృతం స్యాజ్జుగుప్సితం ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే వామన ప్రాదుర్భావే ఏకోనవింశోऽధ్యాయः అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.